ఈరోజు మనతో పాటు 'శశిమదనం' అనే సిరీస్ టీమ్ ఉన్నారు. ఈటీవీ విన్‌లో ఇప్పటికి రిలీజ్ అయిన ట్రైలర్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇందులో కపుల్ మనందరికీ తెలుసు. యూట్యూబ్‌లో ఫేమస్. వాళ్ళదైన స్టైల్‌లో ఎవ్రీ టైమ్ మనల్ని వాళ్ళ కాంటెంట్‌తో ఎంటర్‌టైన్ చేస్తూ వచ్చారు. అండ్ షోస్‌లో గాని ఎక్కడ చూసినా ఈ కపులే కనిపిస్తూ ఉంటారు. ఈరోజు సిద్ధు అండ్ సోనీతో పాటు అలాంగ్ విత్ డైరెక్టర్ వినోద్ గారు మనతో పాటు రెడీగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేసి ఈ సిరీస్ గురించి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో. హాయ్. హాయ్. ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరందరికీ తెలుసు. ఆయన దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఇందరు మీరు అడిగినట్టుగానే వినోద్ యాక్చువల్లీ మనందరం వి అని పెట్టుకున్నాం కదా, ఆయన డబ్ల్యూ అని పెట్టుకున్నారు. ఎందుకని అడిగితే విన్ ఉంటుందనంట. అండ్ యాక్చువల్గా అంటే నా ఫ్రెండ్స్కి కూడా ఎప్పుడు అందరికీ డౌట్ ఇది డబ్ల్యూ ఎందుకు పెట్టుకుంటా అని. అంటే లైఫ్లో విన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కనీసం ముందు పేర్లో పెట్టుకుందామని బీ ప్లేస్లో న్యూమరాలజీ నమ్ముతారా? ఏంటంటే న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ అట్లేం లేదండి, నేను ఊరికే నేను పెట్టేసుకున్నా అంతే. అట్లా మీరే పెట్టేసుకున్నారు. పేరెంట్స్ పెట్టింది కాబట్టి మీరే నేనే పేరు పెట్టేసుకున్నాను అంతే. అండ్ లక్కీగా ఈటీవీ విన్‌లో రిలీజ్ అవుతుంది. లక్కీగా అది కలిసి అది కోఇన్సిడెంట్ అంతే. పెట్టుకోవడం మంచిదే అయిందని అర్థమైంది. ఇంకా అప్పుడే గ్రహాలంతా కలిపి ఈటీవీ విన్‌లో సిరీస్ వస్తుంది, అది హిట్ అవ్వబోతుంది, వినోద్ అని పెట్టుకో అని చెప్పి అట్లా కలిసి వచ్చి ఎలా స్టార్ట్ అయింది 'శశిమదనం' సిరీస్? అంటే బేసిక్ ఐడియా నాకు ఎప్పుడో 2020లో అట్లా వచ్చిందండి. బట్ అది ఐడియా లాగానే అట్లా ఓన్ చేసుకున్నా. ఫస్ట్ ఒక 1-2 ఎపిసోడ్స్ రాసేసి తర్వాత 2020లో 20లో జస్ట్ ఐడియా లాగానే అంతే. తర్వాత వీళ్ళతో నాకు 2018లో నేను వీళ్ళతో కలిసి వర్క్ చేశాను నేను యూట్యూబ్కి. ఆ తర్వాత మూవీస్కి అసోసియేట్గా వెళ్ళిపోయా. ఇంకా అసోసియేట్గా చేస్తున్న తర్వాత మళ్ళీ ఇంకా రీసెంట్గా లాస్ట్ ఇయర్ నుంచి ఇంకా నేను ఓన్గా స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నప్పుడు ఇది ఏవైతే లైన్లు ఉన్నాయో అవి రాయడం స్టార్ట్ చేశాను అనమాట. అట్లా ఇంకొక రైటర్స్ హెల్ప్ తీసుకొని అట్లా స్టార్ట్ చేసిన తర్వాత సిద్ధు ఒకరోజు ఏదైనా చేద్దాం వినోద్ అని చెప్పేసి అన్న స్క్రిప్ట్ ఉందా అంటే అప్పుడు నేను ఇంకా సిద్ధుకి పంపిస్తే వాళ్ళకి నచ్చింది. వీళ్ళే ఎత్తుక్కున్నారు మిమ్మల్ని. సో అట్లా ఇంక అందులో అంతకుముందు కలిసి వర్క్ చేసిన ర్యాపో ఉంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది ఇద్దరిది. సో వీళ్ళతో చేస్తే బాగుంటుంది అనిపించింది. అప్పుడు ఇంకా లక్కీగా మంచి ఒక ప్యాషనెట్ ప్రొడ్యూసర్ దొరికారు. ఆయన ఇంకా ఈటీవీ విన్కి అప్రోచ్ అయ్యి విన్ వాళ్ళు వాళ్ళ స్టోరీ సెలెక్షన్ బాగుంటుందని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం. వాళ్ళకి నచ్చింది. నచ్చి ఇంకా ఫెబ్లో స్టార్ట్ అయిందండి మన ప్రీ ప్రొడక్షన్. మార్చిలో షూట్కి వెళ్ళిపోయామండి అంతే. కానీ ఈ పేరు వల్లే ఆ ట్రైలర్ కొంచెం ఎక్కువ ఇంట్రెస్టింగ్ అనిపించింది జనాలకు కూడా. కరెక్ట్. సో అనిపించలేదు ఎవరు అంటే ఇంట్లో తన షోస్లో, తన యూట్యూబ్లో, తన సిరీస్లో కూడా ఇంకా మొత్తం లైఫ్ అంతా తనే ఉన్నప్పుడు ఇంకా షోస్ అది అంటే ఆప్షన్ లేదా, లేదంటే ఆప్షన్ ఇవ్వట్లేదా, లేదంటే బేసిక్గా ఇంకా తప్పట్లేదు, స్టిక్ అయిపోయాం అంతే. తప్పట్లేదని కాదు కానీ తప్పట్లేదంటే ఎక్కువ కాలం కలిసి ఉండలేము. ఎక్కడో ఒక పాయింట్లో బెడిసి కొడతా ఉంటుంది. సో ఇప్పటిదాకా అలాంటిది ఏమీ అనిపించలే. సో అర్థమైంది ఓకే అని చెప్పి. అంటే ఏమో ఈ ప్రాజెక్ట్ తర్వాత సెపరేట్ ట్రాక్స్ వెళ్ళొచ్చు. సోనియా వేరే ప్రాజెక్ట్ చేయొచ్చు, నేను వేరే ప్రాజెక్ట్ చేయొచ్చు. సో చూడాలి. తను ఆల్రెడీ చేస్తున్నారు, ఈ సైడ్ నుంచి రావట్లేదు. నా సైడ్ నుంచి వస్తే టాక్స్లో ఉన్నాయి 2-3 చూడాలి. సో మీకు ఎట్లా ఓవరాల్గా ఈ సిరీస్ ఎట్లా అనిపించింది ఆఫ్టర్ షూటింగ్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత, మీరు ఆ గ్లిమ్స్ చూసుకున్న తర్వాత? అంటే డెఫినెట్గా మనకు నార్మల్గా అవుట్పుట్ చూసినప్పుడు ఒకటి అనిపిస్తుంది. బట్ దెన్ మాకు స్క్రిప్ట్ చదివినప్పుడు ఏదైతే పాజిటివ్ దిస్ థింగ్ ఉందో, షూట్ చేసినప్పుడు కూడా వెళ్తున్న ప్రాసెస్ చూస్తే మాకు ఎనర్జీ లెవెల్స్ అన్నది 100% ఉన్నింది. చేస్తున్న కొద్దీ మాకు కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉన్నింది. అండ్ దెన్ మొన్న మేము అన్ని 6 ఎపిసోడ్స్ చూస్తే అండ్ దెన్ వీ వర్ కాన్ఫిడెంట్ ఇనఫ్. ఎందుకంటే ఫస్ట్ మేము ఈటీవీ వాళ్ళకి అంటే వాళ్ళకి మేము ఫస్ట్ చూపించుకోవాలి, అంటే ఇది అవుట్పుట్ ఇలా అన్నది. వాళ్ళు సాటిస్ఫై అయ్యి డబ్బులు పెట్టిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఇంకా మాకు అక్కడ ఇంకో కాన్ఫిడెన్స్ అనమాట. సో ఓకే, మనం ఎవరికైతే చేయాలో వాళ్ళకైతే 100% సాటిస్ఫాక్షన్ ఉంది మన వల్ల. దెన్ ఇంక నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇంకా ఆడియన్స్లో జనాల్లో వదలడం. ఈటీవీ ఒకటి ఎలా అయితే సాటిస్ఫై అయిందో జనాలు కూడా అంతే 100% సాటిస్ఫాక్షన్ వస్తే హ్యాపీ. అంటే మీకున్న ఫేమ్కి, మీ ఇద్దరికున్న ఫేమ్కి చాలా పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ దగ్గర నుంచి ప్రొడక్షన్ వస్తుంది, ప్లస్ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ వెబ్ సిరీస్ చేసి హిట్స్ అయిన వాళ్ళ డైరెక్టర్స్ దగ్గర నుంచి ఆఫర్స్ వస్తే ఇవంతా కాదని వై వినోద్? అంటే బేసిక్గా చేసే కాంటెంట్ మనకు కూడా నచ్చాలి కదండి బేసిక్గా. సో నచ్చితే మన 100% ఎఫర్ట్స్ మనం పెట్టి ఓకే చేయగలం. సో అది మాకు దీంతో అనిపించింది. అంటే
అంటే ఇంతకుముందు చేసినవి బాలేవా అని కాదు, కానీ చాలా ఎక్కువ ఎగ్జైట్ చేసిన కాన్సెప్ట్ ఇది. సో వినోద్ టేకింగ్ గురించి కూడా ఐడియా ఉంది, కానీ అంటే నేను నిజంగా అనుకోలేదు ఇంత ఇంత బాగా వస్తుంది ప్రోడక్ట్ అని చెప్పేసి. సో మెయిన్ రీజన్ అయితే అది. ఎక్కువ క్యారెక్టర్ ఏది బాగుంది, మనం ఏది ఎక్కువ ఎక్సైటింగ్గా ఏది ఎక్కువ ఎక్సైటింగ్గా అనిపిస్తుంది అన్న అన్ని ఇంటర్వ్యూస్లో చెప్పి థింగ్ కాదు, ఏది ఎక్కువ ఎక్సైటింగ్గా అనిపిస్తుంది అన్న ఇది ఉంటుంది కదా మనకి మెయిన్గా నచ్చాల్సింది. సో అది మాకు ఇదని నాకైతే పర్సనల్గా ఇది ఏం అనిపించింది. ఎగ్జైట్ చేసింది స్క్రిప్ట్లో? ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్లో ఒక్కొక్క హుక్ పాయింట్ ఉంటుంది. అంటే వెబ్ సిరీస్కి కావాల్సిందే ఎపిసోడ్ ఎండ్ వచ్చేసరికి నెక్స్ట్ ఎపిసోడ్ ఎందుకు చూడాలి అన్న కనెక్టింగ్ పాయింట్ పెట్టాలి. కానీ చాలా మటుకు నాకు అది కనిపించలే నేను చూసిన వెబ్ సిరీస్లో. అంటే ఒక స్టోరీ కంటిన్యూషన్ ఒక చోట ఎండ్ ఇచ్చారు, నెక్స్ట్ కంటిన్యూ చేసాం అన్నట్టే అనిపించింది నాకు. అంటే ఎక్కడ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇట్లా అవి పెద్ద కాదు. సిరీస్లో నేను దాని గురించి మాట్లాడట్లేదు, తెలుగు ఓకే తెలుగు గురించి. అలా అయితే బ్రేకింగ్ బ్యాడ్ అసలు నెక్స్ట్ లెవెల్ అదే కదా థింగ్ అది. ఇప్పుడు ఎక్కడ చూడలేదంటే అంత ఏం నేను చూడలేదు గేమ్ ఆఫ్ థ్రోన్స్. తెలుగులో చెప్తున్నా. సో కానీ వినోద్ ఏం చేశాడంటే ప్రతి ఎపిసోడ్కి ఒక థింగ్ యాడ్ చేశాడు, ఒక హుక్ పాయింట్. ఓకే నెక్స్ట్ ఎపిసోడ్ ఖచ్చితంగా చూడాలి అనిపించేలా యాడ్ చేశాడు అన్నమాట. అది బాగా ఎక్సైటింగ్గా అనిపించింది. సో మీకేం ఎగ్జైట్ అనిపించింది? డెఫినెట్గా నాకు స్టోరీస్ నచ్చితేనే కానీ నేను ప్రొసీడ్ అవ్వను. బట్ దెన్ ఇక్కడ బాగా అనిపించిన ఫ్యాక్టర్ ఏంటి అంటే ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ. అది జనరల్గా ఆ స్క్రిప్ట్స్ అన్నవి ఎవ్రీ టైం రావు మనకి. ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తాయి, డిఫరెంట్ ఇది వస్తుంది, కానీ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ కంప్లీట్ కామెడీ అనేది చాలా తక్కువ మంది రాసుకుంటారు. అండ్ రాసుకున్న ఇది కూడా ప్రాపర్గా ఉండాలి. సో ఏదైతే కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉందో అది శశిమదనంలో వినోద్ చాలా బాగా రాసుకున్నాడు. అండ్ దెన్ ఇమోషన్స్తో పాటు అండ్ దెన్ ఒక మెసేజ్ ఏదైతే ఇవ్వాలనుకున్నామో అది ఇండైరెక్ట్గా బాగా రీచ్ అవుద్ది ఆడియన్స్కి. సో ఇవన్నీ కలిపి వి థాట్ అరే కరెక్టే, ఇప్పటి వరకు మేము ఇద్దరం చేసింది చాలా హోమ్లీ కాంటెంట్స్ కావచ్చు, లేదు అంటే అందరూ కనెక్ట్ అయ్యేలా కావచ్చు. సో ఇది కూడా అందులో ఒకటి. సో కాబట్టి శశిమదనం బాగా ఎక్సైట్ చేసింది. సో వన్స్ ఆర్టిస్టులు మనం పిక్ చేసిన తర్వాత వాళ్ళకి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు స్క్రిప్ట్లో, అలాంటివి ఏమైనా చేశారు ఇందులో చేంజెస్? దీంట్లో అట్లా చేంజ్ చేయడానికి ఏం చేయలేదండి. యాక్చువల్లీ ఏం చేంజ్ చేయలేదు. బేసిక్గా అందరు క్యారెక్టర్స్ని పిక్ చేసుకునేది వీళ్ళిద్దరే మెయిన్ కాదు, వీళ్ళిద్దరూతో పాటు ఎవరైతే ఫ్యామిలీలో ఉంటారో ప్రతి క్యారెక్టర్ బేసిక్గా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అనమాట. ఫాదర్ని కూడా మేము కొంచెం తెలంగాణ స్లాంగ్ ఉండే ఫాదర్ని తీసుకుందాం అనుకున్నాం, ఆయన అట్లా తీసుకున్నారు. సో తాతగారు క్యారెక్టరు, మదర్ క్యారెక్టరు, ఇంకా తమ్ముడు క్యారెక్టర్, వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అనమాట. సో ఏదైతే స్క్రిప్ట్లో రాసుకున్నామో యాజ్ ఇట్ ఈజ్ యాక్చువల్లీ అదే తీసినాం, కానీ క్యాస్టింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి తగ్గట్టు అయితే మార్చలేదండి. సో ఇంత మంచి స్క్రిప్ట్, ఇంత మంచి ట్విస్టులు కూడా ఉన్నాయని చెప్తున్నారు, ఎందుకు సినిమాగా ట్రై చేయలేదు? సినిమాలాగా అసలు దీన్ని ట్రీట్మెంట్ సినిమాలాగా చేసుకోలేదండి ఫస్ట్ థింగ్. సో ఫస్ట్ నుంచి వెబ్ సిరీస్ లాగానే ట్రీట్ చేస్తుండే. సో అట్లనే రాసుకున్నాం. తర్వాత దీన్ని ఇంకా సినిమాలాగా చేయాలన్నా కానీ ఎట్లా చేయాలో నాకు అర్థం కాలేదు. ఆ థాట్ కూడా ఒకసారి వచ్చింది దీన్ని చేద్దామని చెప్పి. బట్ అది వెబ్ సిరీస్ది ఇలానే బాగుంటుంది, ఎందుకంటే సినిమా ఫార్మాట్ ఎలా ఉంటుంది అని అంటే ఇంటర్వెల్కి ఒక బ్యాంగ్ ఇచ్చి తర్వాత అలా ప్రీ క్లైమాక్స్. అది ఇది ఎపిసోడ్ ఉంటే ఇంకా చూస్తారు కదా జనాలు కూడా, ప్రతి సీన్ ట్విస్ట్ గా ఉంటే ఇంకా ఇంట్రెస్టింగ్, అది మైండ్ పోతుంది లోపల. ఎందుకో సినిమాలాగా వెబ్ సిరీస్ లాగానే ఫస్ట్ నుంచి ప్రిపేర్ అయ్యి ఉండే. సో అందుకని వెబ్ సిరీస్ లాగానే చేద్దాము అని మంచి వెబ్ సిరీస్. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇంకా మేబీ అంటే బడ్జెట్ కాన్స్టెన్స్ అది ఇంకా మేబీ అదే కొన్ని ఫ్యాక్టర్స్ థియేటర్కి వచ్చేద్దాం ట్రై చేస్తున్నాను, ఎందుకు ఆగుతున్నారు దీనికి? అట్లే లేదు అంటే వేరే ఏంటి సపోర్టింగ్ క్యారెక్టర్స్ కానీ ఇప్పుడు థియేటర్కి వచ్చి చూడాలన్నా ఇంకా పెద్ద ఆర్టిస్టులు ఉండాలేమో మేబీ ప్యాడింగ్ కానీ అది. సో అవన్నీ ఉంటాయి కదా, ఫాదర్ మదర్ వీళ్ళందరూ. సో నాకు ఎందుకు ఉన్న బడ్జెట్లో బెస్ట్ కాస్టింగ్, మంచి పర్ఫార్మెన్స్ చేసే కాస్టింగ్ తీసుకొని ఫస్ట్ వెబ్ సిరీస్ లాగా మంచి కంటెంట్ ఇద్దాం ఒక ఓటీటీ ప్లాట్ఫామ్కి అనుకొని అట్లనే విన్ అప్రోచ్ అయినాం. సో వాళ్ళు పాజిటివ్గా వాళ్ళకి నచ్చి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళ వెంటనే ఇమీడియట్గానే స్టార్ట్ అయింది. చాలా నాకు లక్కీ ఏంటంటే చాలా త్వరగా స్టార్ట్ అయింది అనమాట. త్వరగా స్టార్ట్ అయింది, త్వరగా ఫినిష్ చేసేసాం మేము. దాదాపు 4 months 4 monthsలో మేము అవుట్పుట్ ఇచ్చేస్తున్నాం అనమాట. స్టార్ట్ చేసి
షూట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయి ఎవ్రీథింగ్ అయిపోయి July 4th రిలీజ్ చేసేస్తున్నాను. సో ఎందుకు అన్నీ కొంచెం కలిసి వచ్చినాయి. అండ్ చాలా ఫ్యామిలీ డ్రామాస్ చూసాము. సో వాటికి మీరు చూపిస్తున్న దానికి వాట్ ఇస్ ద డిఫరెన్స్? మా దాంట్లో ఏంటంటే ఎవ్రీ ఫ్యామిలీ క్యారెక్టర్, ఇప్పుడు ఎవరైతే ఫ్యామిలీ క్యారెక్టర్స్ ఉన్నారో వాళ్ళని మన ఇంట్లో ఉండే ఒక క్యారెక్టర్ ఖచ్చితంగా రిలేట్ అవుతాం. సో ఒక తాత క్యారెక్టర్ అయితే మీరు టీజర్ ట్రైలర్లో చూస్తుంటే లైఫ్ అంటే చిల్ ఉండాలి, చిల్లరగా ఉండొద్దు అంటాడు అనమాట. సో అట్లాంటి ఒక తాత ఉంటే ఫుల్ చిల్ క్యారెక్టర్ ఉండే ఒక తాత ఒక ఇంట్లో ఉంటే ఎట్లా ఉంటుంది. ఇంకా తమ్ముడు వాడిది డిఫరెంట్ ఉంటుంది. సో ప్రతి క్యారెక్టర్కి మోస్ట్లీ రిలేటబుల్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకని దాంతోపాటు వాళ్ళ మధ్య జనరేట్ అయ్యే హెల్దీ హ్యూమర్ వాటికి అటు ప్రాపర్గా వర్కౌట్ అయ్యి రిలేట్ అవుతారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంతే. సో ఈ సినిమాలో మదన్ క్యారెక్టర్కి రియల్ లైఫ్లో మీ క్యారెక్టర్కి ఏమన్నా వేరియేషన్స్ కానీ డిఫరెన్స్ కానీ ఈక్వాలిటీస్ కానీ ఏమైనా ఉన్నాయా? ఒకప్పుడు సిద్ధుకి అయితే ఉన్నాయి. కొన్ని క్వాలిటీస్ మ్యాచ్ అయ్యేవి. ఇప్పుడు కొంచెం ట్రాక్లో పడ్డాను, ప్రాపర్గా ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఆ సిమిలారిటీస్ అయితే ఏం లేవు. ప్రాపర్గా మెచ్యూరిటీ పరంగానా లేదా మెచ్యూరిటీ పరంగా కావచ్చు, సోనియా లైఫ్లోకి వచ్చిన తర్వాత వచ్చిన చేంజెస్ కావచ్చు. ఇప్పుడైతే ఆ మదన్ అదంతా అప్పుడు సార్ ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు మారిపోయాడు. ఏం చేంజెస్ వచ్చినాయి క్వాలిటీస్? చాలా వచ్చాయి. డిసిప్లిన్ పెరిగింది లైఫ్లో. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్ బాగా తెలిసి వచ్చాయి. అంటే ఫర్దర్గా ఏంటి లైఫ్ని ఎలాగా ముందుకు తీసుకెళ్ళాలి ఏంటి అన్న థింగ్స్ మీద క్లారిటీ వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది మెయిన్. ఇంతకుముందు అదేమి ఉండేది కాదు అసలు. ఇంత ఫ్రీగా కూడా మాట్లాడేవాడిని కాదు ఇంతకుముందు. ఇప్పుడు కొంచెం అదంతా బిల్డ్ అయింది. అవన్నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది నాకు. జస్ట్ మీరు గోకడం వల్ల. ఆ గోకడం నాకు ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఓకే, మీ క్యారెక్టర్కి రియల్ లైఫ్ క్యారెక్టర్కి వాట్ ఇస్ ద సిమిలారిటీస్? సపోర్టివ్ గర్ల్ ఫ్రెండ్. సో తన్ని సేవ్ చేయడం. మూవీలో ఎక్కడ సపోర్టింగ్ గర్ల్ ఫ్రెండ్ లా సిరీస్లో ఉంటుందా? మెయినే సపోర్ట్ చేసేదా? సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇంట్లో ఉంటాడు కదా ట్రైలర్ లో. ఓకే, లేకపోతే వెళ్ళిపోరా బాబు నువ్వు నేను తట్టుకోలేని ఇది అని చెప్పి గెట్ అవుట్. ఎంత ఎక్స్టెంట్ వరకు అయినా అక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే తను తీసుకునే డెసిషన్స్ కావచ్చు, లేదు అంటే తను సపోర్ట్ చేసే విధానం కావచ్చు, అంతే. మిగతాదంతా ఇంకా ఫిక్స్డ్.